మొత్తంగా ఈరోజు ప్రధాన పత్రికల్లో భాగంగా ఏ అంశాలను హైలైట్ చేశారనేది చూద్దాం. ముందుగా తెలంగాణ పేపర్లను తీసుకుందాం. తెలంగాణ పేపర్లో చూసుకున్నట్లయితే ముందుగా ఈనాడు పేపర్ని గమనించినట్లయితే ఈనాడులో ప్రధానంగా ఈరోజు దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లోనూ నిన్న ఏదైతే హైడ్రాకి సంబంధించి కోర్టు స్వయంగా పిలిచి మాట్లాడిందో దానికి సంబంధించి హైలైట్ చేశారు రంగనాథ్కి సంబంధించి. ఇంకా దాంతోపాటుగా కొలువుల దసరా అంటూ దానికి సంబంధించి కూడా ఒక హైలైట్ న్యూస్ను చూస్తున్నాం. కూల్చివేతల్లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు అంటూ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఎస్, స్టే ఉన్నా ఎలా చర్యలు చేపడతారు, సర్వేకు ముందు నోటీసులు ఇవ్వరా, హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్ను నిలదీసిన హైకోర్టు. ఇలాగైతే జీవో 99పై స్టే ఇస్తామని హెచ్చరిక, కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం. నిన్న హైడ్రా సంబంధించి నిన్న రంగనాథ్ను పిలిచి మాట్లాడిన తర్వాత దాదాపు ప్రతి ఒక్కరూ కూడా హైడ్రాకు సంబంధించి చర్చించుకుంటున్నారు. హైడ్రాకు సంబంధించి చర్చ కూడా దాదాపు ప్రతి వాళ్ళు కూడా చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా. అసలు మొత్తంగా ఈ హైడ్రాకు సంబంధించి ఏం జరుగుతోంది, అసలు ఈ హైడ్రా ఏంటి, ఈ మొత్తం ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. హైడ్రా అనేది వాస్తవానికి గత జూన్ జూలై నెలలో ప్రారంభమైంది. హైదరాబాద్లో ప్రధానంగా చెరువులకు సంబంధించి, అంటే సిటీ ఆఫ్ ద లేక్స్ అంటూ కూడా హైదరాబాద్కు ఒక ప్రసిద్ధిగాంచిన పేరుంది. అంటే చెరువులతో కూడినటువంటి నగరంగా కూడా హైదరాబాద్ను అభివర్ణిస్తారు. అన్ని చెరువులు ఉంటాయి హైదరాబాద్లో. దేశంలో ఇతర ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్లో అన్ని చెరువులు ఉంటాయి. అయితే ఈ చెరువులకు సంబంధించి ఎక్కడికక్కడ ఆక్రమించేశారు గతంలో అనేది వాస్తవం. అది ఏ ప్రభుత్వంలో ఎప్పుడు ఆక్రమించారు అనేది పక్కన పెడితే అనేక ఆక్రమణలు జరిగాయి ఈ చెరువుల్లో. ఈ ఆక్రమణల వల్ల ఈరోజు హైదరాబాద్లో ఎక్కడికక్కడ వర్షాలు పడితే రోడ్లపైకి నీళ్ళు వచ్చేటువంటి ఒక దుస్థితి ఏర్పడింది. డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది హైదరాబాద్లో, చెరువులను ఒక్కసారిగా ఆక్రమించేసేసరికి. దీంతో హైదరాబాద్ తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది వర్షాకాలం వచ్చేసరికి. సో దీన్ని రెక్టిఫై చేయడానికి, దీన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది. అందులో భాగంగానే హైడ్రా అనే దాన్ని ప్రవేశపెట్టింది. హైడ్రాను ప్రవేశపెట్టి అందులో భాగంగా హైడ్రా తోటి ఈ మొత్తం చెరువుల్ని మళ్ళీ పునరుద్ధరించేలాగా ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకునేలాగా, మళ్ళీ వాటన్నింటినీ కూడా చెరువు కింద ఇచ్చేలాగా అయితే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం భావించి హైడ్రాను ప్రవేశపెట్టింది. అయితే ఈ హైడ్రాను ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు దేశవ్యాప్తంగా కూడా దీనిపై చర్చ జరిగింది. అయితే ప్రధానంగా అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అనే ఒక కట్టడం ఏదైతే ఉందో, అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ ఉంది. దాదాపు 4.5 ఎకరాలకు సంబంధించి ఆ కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. ఆ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేసిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది కొంత హైలైట్ అయింది. ఎందుకంటే నాగార్జున ఒక ప్రముఖ సినీ నటుడు కాబట్టి, ఆ సినీ నటుడికి సంబంధించినటువంటి వివాదం కాబట్టి ప్రతి ఒక్కరి ఫోకస్ కూడా హైడ్రా వైపు మళ్ళింది. అయితే అంతకుముందే భారీ నిర్మాణాలని కూల్చేశారు, చెరువు పక్కలో ఉన్నాయి. కాకపోతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాతే ప్రధానంగా హైడ్రా ఫోకస్లోకి వచ్చిందని చెప్పుకోవాలి 2 తెలుగు రాష్ట్రాల్లో. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా హైడ్రాకు సంబంధించినటువంటి ఒక చర్చ జరిగింది. అయితే హైడ్రా కూల్చివేతలు ఎప్పుడైతే సామాన్యుడి వైపు మళ్ళాయో, అంటే ఈ చెరువుల్లో లేకపోతే ఎఫ్టీఎల్ జోన్లలో, బఫర్ జోన్లలో సామాన్యుడు ఇల్లు నిర్మించుకొని ఉంటున్నాడో, ఇవి ఎలా నిర్మించుకున్నారనే తర్వాత చర్చిద్దాం. అయితే ఈ సామాన్యుడి ఇళ్ళ వైపు వచ్చి సామాన్యుడి ఇల్లు ఎప్పుడైతే కూల్చడం మొదలు పెట్టారో అప్పుడు హైడ్రా పైన కొంత వ్యతిరేకత కూడా స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ నిర్మాణాలని కూల్చివేసే క్రమంలో దాదాపు చాలా నిర్మాణాలని కూల్చివేశారు. దగ్గరగా 166 నిర్మాణాలని కూల్చివేశారంట. దీంతో సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఈ హైడ్రాకు సంబంధించి కాంగ్రెస్ సర్కారుకు సంబంధించి వ్యతిరేకతని వ్యక్తం చేశారు. అయితే ఈ హైడ్రాని మనం ప్రధానంగా గమనించినట్లయితే దాదాపు 43 ఎకరాలకు పైగా స్థలాన్ని చెరువుల నుంచి లేకపోతే బఫర్ జోన్ల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే ప్రధానంగా హైడ్రా ఈ 166 నిర్మాణాలని కూల్చివేసిన తర్వాత దాదాపు శని ఆదివారాలు కూడా ఏమాత్రం రెస్ట్ లేకుండా ఈ నిర్మాణాలని కూల్చివేసేందులో భాగంగా ఎక్కడికక్కడ కూల్చివేయడం మొదలుపెట్టింది. అయితే ప్రధానంగా హైడ్రా
ఆదివారాలు శనివారాలు ఎందుకు కూలుస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. నిన్న కోర్టు పిలిచి మొట్టికాయలు వేసింది కూడా అందుకే. అసలు మీరు ఆదివారాలు అధికారులు పనిచేయాల్సినటువంటి అవసరం ఏముంది, అది కూడా సాయంత్రం 6 గంటల తర్వాత మీరు కూల్చివేతలు కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం మీకేముంది అంటూ నిన్న హైకోర్టు హైడ్రా పైన సీరియస్ అయినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఒక్కసారి ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రధానంగా ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారి గమనిద్దాం ఆ విషయం ఏంటనేది. అసలు హైదరాబాద్లో ఒక ఇల్లు నిర్మించాలంటే ఏ పర్మిషన్స్ కావాలి? హైదరాబాద్లో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే జిహెచ్ఎంసీ నుంచి అనేక రకాలైనటువంటి పర్మిషన్స్ పొందాల్సి ఉంటుంది. అందులో భాగంగా అసలు ఏ పర్మిషన్స్ జిహెచ్ఎంసీ నుంచి పొందాల్సి ఉంటుందో ఒక్కసారి మనం గమనిద్దాం. ఫస్ట్ ల్యాండ్ టైటిల్ డీడ్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ ద హౌస్ విల్ బి బిల్ట్. అసలు ఈ స్థలం తనది అని ఓనర్ నిరూపించుకునేందులో భాగంగా ల్యాండ్ టైటిల్ డీడ్ని ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా జోనింగ్ సర్టిఫికేట్, అంటే కన్ఫర్మేషన్ దట్ ద ల్యాండ్ ఈజ్ జోన్డ్ ఫర్ రెసిడెన్షియల్ ఇష్యూ. ఇక్కడ ఈ జోనింగ్ సర్టిఫికేట్ అనేది అత్యంత కీలకం. మొన్న నిర్మాణాలు ఏవైతే చాలా కూల్చివేయబడ్డాయో అందులో దాదాపు చాలా మందికి జోనల్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయబడ్డాయి. అంటే ఈ నిర్మాణాలు ఇక్కడ రెసిడెన్షియల్ కట్టడాలు కట్టుకోవడానికి పూర్తిగా అనువైనవి అనేది చాలా దాన్ని బట్టే ఆ రెసిడెన్షియల్ జోన్ సర్టిఫికేట్ ఇస్తారు. అవి కూడా ఉన్నాయి. దాంతోపాటుగా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలి, లేఅవుట్ అప్రూవల్ ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్లో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఇవ్వాలి, వాటర్ అండ్ సివరేజ్ బోర్డు నుంచి కూడా ఇవ్వాలి. సో ఇన్ని సర్టిఫికేట్స్ ఇవ్వాలి. దీంతో పాటుగా బిల్డింగ్ లైసెన్స్ కూడా ఇవ్వాలి. ఇక బిల్డింగ్ లైసెన్స్ తర్వాత ఎంక్యూంబరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి, కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, దాని తర్వాత ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇన్ని సర్టిఫికేట్లు ప్రభుత్వం నుంచి జారీ అయితేనే ఒక నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తయిందని, గవర్నమెంట్ నుంచి పూర్తి క్లియరెన్స్ వచ్చిందని భావించాల్సి ఉంటుంది. దాంతోపాటుగా అడిషనల్ కన్సిడరేషన్స్ ఏముంటాయంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, హెరిటేజ్ క్లియరెన్స్. ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద సైజ్ అండ్ లొకేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అడిషనల్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ మే బి రిక్వైర్డ్. ఒకవేళ ఆ ఇల్లు లేకపోతే ఆ ప్రాజెక్ట్ పెద్దదైతే వాళ్ళ దగ్గర నుంచి కూడా క్లియరెన్సెస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ని సర్టిఫికెట్లు జారీ చేసింది. మనం చెప్పినట్లుగా ఇప్పుడు దాదాపుగా ఒక 12-13 సర్టిఫికెట్లు ప్రభుత్వం నుంచి జారీ చేస్తే అప్పుడు ఒక ఇంటిని పూర్తి స్థాయిలో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్లుగా అవుతుంది. మరి ఇన్ని పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంటే. ఈరోజు ఆ పర్మిషన్స్ ఏమీ చెల్లో, మీరు ఎక్కడో ఎఫ్టీఎల్ జోన్లో కట్టేశారు, బఫర్ జోన్లో కట్టేశారు కాబట్టి అది అక్రమ నిర్మాణం అని ఏమాత్రం నోటీసు ఇచ్చిన 5 నిమిషాల్లో కూల్చేస్తుంది గవర్నమెంటే. హైడ్రా అంటే గవర్నమెంట్లో భాగమే కదా. గతంలో ఈ సర్టిఫికేట్లన్నీ ఇష్యూ చేసింది గవర్నమెంటే కదా. అది బీఆర్ఎస్ గవర్నమెంటా, కాంగ్రెస్ గవర్నమెంటా, లేకపోతే టీడీపీ గవర్నమెంట్లో నిర్మించారు, ఇవన్నీ పక్కన పెడితే యాజ్ ఏ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్స్ ద్వారానే వాళ్ళందరూ ఇవి మా నిర్మాణాలు అని నిర్మించుకున్నటువంటి నిర్మాణాలు అవి. మరి ఇక్కడ ఎక్కడ పొరపాటు జరిగిందంటే, దాదాపుగా పొరపాటు ఎక్కడ జరిగిందంటే బడా బిల్డర్లు లేకపోతే రియల్ వ్యాపారులు ఏం చేశారంటే ఈ చెరువుల్ని ఆక్రమించేసి అప్పుడున్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఏ డిపార్ట్మెంట్లో అయినా కావచ్చు, వాళ్ళందరి దగ్గర పర్మిషన్స్ తెచ్చి వీళ్ళకి ఇచ్చి వీళ్ళ దగ్గర ఆ నిర్మాణాలు అమ్మేసి వాళ్ళు డబ్బులు తీసుకొని ఉడాయించారు. కాకపోతే బ్యాంకుల్లో లోన్లు పెట్టుకొని జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు నిర్మించాలంటే ఒక వ్యక్తి తన జీవితం మొత్తం కష్టపడితే కానీ ఒక ఇల్లు నిర్మించుకోలేనటువంటి పరిస్థితి ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తికి. అలా కట్టుకున్నటువంటి ఇంటిని 5 నిమిషాల్లో కూల్చేస్తున్నారు. పోనీ వాళ్ళ దగ్గర ఏ పర్మిషన్స్ లేకుండా ఇష్టారీతన చెరువును ఆక్రమించి కట్టారా అంటే అది కాదు. గతంలో అన్ని సర్టిఫికెట్లు ఇష్యూ అయ్యాయి. వాళ్ళు డబ్బులు పెట్టి, వాళ్ళ కష్టార్జితం పెట్టి, ఈఎంఐలు పెట్టి నిర్మించుకున్నటువంటి ఇళ్ళవి, వాటిని ఇష్టారీతన కూల్చేస్తున్నారంటూ కూడా విమర్శ వినిపించింది. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే హైడ్రా చేస్తున్నది ఒక మంచి కార్యక్రమం చెప్పుకోవాలి. ఎందుకంటే చెరువులు లేకపోతే బఫర్ జోన్లలో ఇష్టారీతన నిర్మాణాలు చేపట్టడం వల్ల నగరం ఏ విధంగా ఇబ్బంది పడుతోందో, పర్యావరణానికి ఎంత హాని కలిగిస్తుందో అనేది ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి అంశం. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే ఒక చెరువు పూర్తిగా నిండితే దాన్ని ఎఫ్టీఎల్ అంటారు. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ని మించి లోపలికి వెళ్ళి నిర్మాణాలు చేపడుతున్నారంటే చెరువులో పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపడుతున్నట్లే అర్థం. మరి వీటన్నింటినీ ఈరోజు ఒక సరైన క్రమంలోకి తీసుకురావడానికి
ప్రభుత్వం ఒక సరైన చర్య తీసుకుంది, హైడ్రాను ప్రవేశపెట్టి నిర్మాణాలను కూల్చేస్తోంది. కాకపోతే సామాన్యుడికి, మధ్యతరగతి వాడికి సరైన భరోసాని కల్పించి మీకు వేరే చోట ఇల్లు ఇస్తాం, లేకపోతే మీకు దానికి తగినటువంటి పారితోషికం ఇస్తాం, లేకపోతే గతంలో మీకు ఏ బిల్డర్ అమ్మాడో ఆ బిల్డర్ దగ్గర వసూలు చేసిస్తాం, ఇలా ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా ఇష్టారీతిన 5 నిమిషాల్లో చెప్పేసి ఇల్లు ఇష్టారీతిన కూల్చేస్తున్నారు. కనీసం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఏవైతే ఉంటాయో, రెఫ్రిజిరేటర్స్ కావచ్చు, కూలర్స్ కావచ్చు, ఏసీ, ఇలాంటి సామాన్లు కూడా తీసుకోవడానికి టైం ఇవ్వకుండా ఇల్లు కూల్చేస్తున్నటువంటి ఒక క్రమాన్ని చూస్తున్నాం. ఒక చిన్న పాప కూడా మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో కూడా గతంలో వైరల్ అయింది. తన స్కూల్ పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వలేదంటే ఒక చిన్న పాప బాధపడుతున్నటువంటి ఒక వీడియో కూడా వైరల్ అయింది. అంటే ఆ మాత్రం టైం ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది. కేవలం కూల్చివేతలు చేపట్టడమే కాదు, శని ఆదివారాల్లో అంటే ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా కూల్చివేతలు కంటిన్యూ చేస్తోంది. దాంతోపాటుగా ఆఫీస్ టైం ఏదైతే ఉంటుందో, లేక ప్రభుత్వ టైం ఏదైతే ఉంటుందో సాయంత్రం 6 గంటల వరకు, ఆ 6 గంటల సమయాన్ని మించి 7 గంటల వరకు, 8 గంటల వరకు, అర్ధరాత్రి వరకు కూల్చేస్తున్నటువంటి ఒక క్రమాన్ని చూస్తున్నాం. నిన్న హైకోర్టు పిలిచి దీనికి సంబంధించి రంగనాథ్ని పూర్తి స్థాయిలో ముట్టికాయలు వేసిందని చెప్పుకోవాలి. మీరు ఏ విధంగా ఆదివారాలు, శనివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత అర్ధరాత్రి ఏ విధంగా కూల్చేస్తారో, అసలు అధికారులు అంతవరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఏముంది, ఇది ఎవరిని మెప్పించడానికి అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఇది మొత్తంగా హైడ్రాకి సంబంధించి ప్రధానంగా చేసినటువంటి కామెంట్స్ నిన్న. ఇక దీంతో పాటుగా మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. చాలామంది బ్యాంక్ లోన్స్ తీసుకొని ఈఎంఐలో ఇల్లు నిర్మించుకోవడమో, లేకపోతే అపార్ట్మెంట్లలో ఇల్లు కొనుక్కోవడమో జరుగుతుంది. అయితే ప్రస్తుతం బ్యాంకులకి ఏమాత్రం అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే బ్యాంక్ లోన్ దేనిపైన ఇస్తారు, వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ కొంటున్నారో ఆ ప్రాపర్టీ పైనే బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగస్తుడికి. అంటే ఆ ప్రాపర్టీని భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ లోన్ కట్టలేని క్రమంలో, రికవర్ చేసుకోలేనటువంటి క్రమంలో ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవచ్చు బ్యాంకు. కాకపోతే అసలు ఇప్పుడు ఆ ప్రాపర్టీయే లేదు కదా, అసలు ప్రాపర్టీ ఎక్కడుంది? ఆ బఫర్ జోన్ల పేరుతోటి, ఆ ఎఫ్టీఎల్ జోన్ల పేరుతోటి ఆ ప్రాపర్టీని పూర్తిగా డెమాలిష్ చేసేశారు. ఇప్పుడు కోర్టు వెళ్ళి ఎవరిని అడుగుతుంది? అసలు ఈ ప్రాపర్టీని మేము స్వాధీనం చేసుకుంటామని అడగడానికి లేదు, ఆ ప్రాపర్టీ అసలు అక్కడ లేనే లేదు. కాబట్టి ఈ లోన్ రికవరీలని, ఈఎంఐ రికవరీలను చేసుకోవడం కూడా బ్యాంకులకు ఒక పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పుకోవాలి. సో ఈ నష్టం మొత్తం ఎవరు భరించాలి అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి గతంలో ఇదే ప్రభుత్వ అధికారులు పర్మిషన్స్ ఇచ్చారు, అదే బిల్డర్లు కన్స్ట్రక్షన్లు చేసి సామాన్యుల నెత్తిన పెట్టేసి తప్పించుకొని వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు ఒకవైపు బ్యాంకులు నష్టపోతున్నాయి, ఒకవైపు సామాన్యుడు నష్టపోతున్నాడు, ఇలా అనేక మంది నష్టపోతున్నారు దీనివల్ల. మరి ఇక్కడ పొరపాట్లు ఎక్కడ జరిగాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఇది మొత్తంగా హైడ్రాకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అని చెప్పుకోవాలి. ఎస్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలకు సంబంధించి చర్చను కొనసాగిద్దాం. షార్ట్ బ్రేక్. హలో హలో అంటే ఇక మొత్తం హైడ్రా గురించి మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడదాం, మిగిలినవి కూడా మాట్లాడదాం. 2 minutes టీఎస్ పేపర్స్ తీసుకొని తర్వాత ఏపీకి వెళ్దాం. రైట్, బ్యాక్ టు మీడియా వాచ్. ఒకసారి ఇతర అంశాలను కూడా పరిశీలిద్దాం. ప్రధాన పత్రికల్లో ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు భావోద్వేగం అంటూ నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే డిఎస్సికి సంబంధించి చాలామందికి అంటే ఆ ఫలితాలను వెల్లడించారో ఆ నియామక పత్రాలను కూడా అతి త్వరలో అందించనున్నారు. మొత్తంగా దానికి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ హైలైట్గా నిలిచాయి. డిఎస్సి ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల కుటుంబాల్లో దసరాకు ముందే పండుగని వ్యాఖ్య 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేత, నేటి నుంచి ధృవపత్రాలు తనకి 1:1 నిష్పత్తిలో ఎంపిక, తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వెబ్ ఆప్షన్లు పోస్టింగ్.
మొత్తంగా డిఎస్సికి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం 7,000 అంటే 7,000 పోస్టులు మాత్రమే డిఎస్సిలో భర్తీ చేసింది. అది కూడా మొదటి టర్మ్లో. ఆ తర్వాత డిఎస్సికి సంబంధించి ఒక్క పోస్ట్ కూడా భర్తీ అవ్వలేదు. దీనికి సంబంధించి నిరుద్యోగులంతా అత్యంత ఆగ్రహంగా బీఆర్ఎస్ పైన ఉండి మొన్నటి బీఆర్ఎస్ ఓటమిలో భాగంగా వాళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకంటే ఏమాత్రం నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఎంతలా ఇబ్బంది పెట్టాలో అంతలా ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్ సర్కార్ అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక మరొక ఇక్కడ చూస్తున్నాం మరొక బ్యానర్ ఐటమ్ కూడా, సిద్ధుపై ఉచ్చు అంటూ ముడా స్కామ్పై రంగంలోకి దర్యాప్తు సంస్థలు, మనీ లాండరింగ్ కేసు చేసిన ఈడీ, లోకాయుక్త ఎఫ్ఐఆర్ అధ్యయనంలో సిబిఐ, రోజంతా ఇంటికే కర్ణాటక సీఎం పరిమితం. మొత్తంగా కర్ణాటక సీఎంకు సంబంధించి ముడా స్కామ్ ఏదైతే ప్రధానంగా వినిపిస్తోందో ఆయనకి ఆయన భార్యకు సంబంధించి దానిలో ఆయన స్వయంగా విచారిస్తున్నారు. మరి సీఎం అక్కడ చేంజ్ అవుతారా అన్నటువంటి ఒక చర్చ కూడా నడుస్తోంది. కర్ణాటకలో మరి కాంగ్రెస్ నుంచి ఇతరులు కూడా సీఎం రేసులో ఉన్నారు. ఇప్పటికే శివకుమార్ కావచ్చు, మరికొంతమంది కావచ్చు. అతను తొలగిపోతే అతని నుంచి ఆ సీఎం పగ్గాలు రాబట్టాలని ఇప్పటికే ఇతరులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ ముడా స్కామ్లో సిద్ధరామయ్య పూర్తిగా ఇరుక్కున్నారు. అందులో భాగంగా విచారణ జరుగుతోంది. మరి విచారణలో భవిష్యత్తులో ఏ అంశాలు తెలుస్తాయనేది పూర్తి స్థాయిలో వేచి చూడాల్సిందే. ఇక ఒక్కసారి మనం తెలంగాణకు సంబంధించి సాక్షి పేపర్ని గమనించినట్లయితే, మూసీ ప్రాజెక్టు కాంగ్రెస్కు రిజర్వ్ బ్యాంక్ అంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ లేకపోతే ఇటు బీజేపీ ఇద్దరు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. హైడ్రా పేరుతో ఇష్టారీతిని దోచుకుంటున్నారు ఈ కూల్చివేతల పేరుతో అనేది. ఇక మరొక విషయం కూడా ఇక్కడ ఏంటంటే, నిన్న రంగనాథ్ చేసినటువంటి ఒక వ్యాఖ్య కూడా ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేసింది. మూసీకి సంబంధించి హైడ్రాకి మూసీకి ఏమాత్రం సంబంధం లేదు. ఇప్పుడు ఏవైతే కొన్ని పాయింట్స్ తీసుకుంటున్నారో, అంటే ఈ జోన్ వారీగా తీసుకుంటున్నారో అక్కడి వరకు కూల్చివేయాలని, దానికి కూడా ఆ సర్వేకి కూడా హైడ్రాకి ఏమాత్రం సంబంధం లేదంటూ నిన్న రంగనాథ్ మాట్లాడినటువంటి మాటలతోటి ప్రతి ఒక్కరూ కూడా అవాక్కయ్యారు. అంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఈ మూసీ ప్రక్షాళన కూడా హైడ్రా కిందకే వస్తుంది, హైడ్రా చేస్తుందని అందరూ కూడా భావించారు. కాకపోతే అది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విషయం. జిహెచ్ఎంసీ మూసీ సుందరీకరణ లేకపోతే ప్రక్షాళనలో భాగంగా ఆ నిర్మాణాలను కూల్చివేస్తోంది అంటూ చెప్పినటువంటి తీరుతోటి ప్రతి ఒక్కరూ విస్మయానికి గురయ్యారు. అండ్ అంటే కేవలం చెరువులకు మాత్రమే పరిమితం హైడ్రా అని చెప్పే విధంగా రంగనాథ్ వ్యాఖ్యలు ఉన్నట్లుగా మనం భావించాలి. అది మొత్తంగా మూసీకి సంబంధించి ఉన్నటువంటి విషయం. ఇక మూసీకి సంబంధించి ఎప్పటికే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు లేకపోతే అక్కడ నిర్మాణాలు చేపట్టుకున్నటువంటి వాళ్ళు కూడా మా నిర్మాణాలని కూల్చివేస్తే ఒప్పుకునేటువంటి పరిస్థితే లేదు, మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా మాకు అవసరం లేదు, ఏ బెడ్రూమ్లు ఇచ్చినా మాకు అవసరం లేదంటూ ఇప్పటికే సీరియస్ అవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఈ మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి పూర్తి స్థాయి అప్డేట్. ప్రధానంగా హైడ్రాకి సంబంధించి ఈరోజు రాజకీయం మొత్తం కూడా తిరుగుతుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ పేపర్లను గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన పత్రికల్లో ఏ అంశాలను హైలైట్ చేశారనేది. ప్రధానంగా ఈనాడు పేపర్ని తీసుకున్నట్లయితే, ఈనాడు పేపర్లో జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ అంటూ సైబర్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఫోకస్ చేసిన దాన్ని హైలైట్ చేస్తూ ఒక న్యూస్ ఇచ్చారు. ఆన్లైన్ నేరాలు అడ్డుకట్టుకు ప్రభుత్వం సిద్ధం, కొత్తగా 24 స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు. ఎస్, మనకు తెలిసిందే దేశంలో చాలా వరకు ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. ఏదో ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ పైన ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన అకౌంట్లో ఉన్నటువంటి మొత్తం డబ్బులు స్వాహా అయిపోతాయి. అవి ఎక్కడికి వెళ్ళాయో తెలియదు, పోనీ తెలుసుకునేంత లోపల వాటిని రికవర్ కూడా చేసుకోలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సైబర్ నేరాలు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయనేది ఒక సర్వే. దానికి సంబంధించే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించి సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మరొక బ్యాన్ ఐటమ్ కూడా చూస్తున్నాం. ఇక్కడ మిథున్ దాదా లెజెండరీ నటుడికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 8వ ప్రధానం. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అంటే దాదాపు సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా దీన్ని భావించాలి. దాదాసాహెబ్ ఫాల్కే పైన పేరు పైన ఆ పురస్కారం ఇస్తారంటే మొత్తం భారత సినీ పరిశ్రమలో ఆయన మొట్టమొదటి దర్శకుడు, ఆయన పేరు పైన పురస్కారం కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారంగా కూడా దీన్ని భావిస్తారు. సో ఆ పురస్కారం మిథున్ దాదాకి అయితే వచ్చింది. దానికి సంబంధించి ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇక నెయ్యి కల్తీ వివాదంపై సిట్నే కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను వేయాలనేటువంటి ఒక డెసిషన్లో కూడా సుప్రీంకోర్టు ఉంది. సాలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ గురువారానికి వాయిదా. దేవుళ్ల విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్య. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే
కొనసాగించాలా లేకపోతే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. ఇది మొత్తంగా లడ్డూ వివాదంలో అయితే సుప్రీంకోర్టు నిన్న జోక్యం చేసుకుని చంద్రబాబు కూడా కొంత మొట్టికాయలు వేసిందని చెప్పుకోవాలి. అంటే మీరు పూర్తిగా కన్ఫర్మేషన్ లేకుండా మీడియా ముందుకు వచ్చి పంది మాంసాన్ని అదే పంది కొవ్వును ఏ విధంగా కలిపారని మీరు చెప్పగలరు అనేటువంటి ఒక విషయాన్ని కూడా నిన్న హైలైట్ చేస్తూ వచ్చారు. దానికి సంబంధించే నిన్న ఆ న్యూస్ కూడా హైలైట్ అయిందని చెప్పుకోవాలి. ఇది మొత్తంగా స్వామివారి నెయ్యికి సంబంధించినటువంటి విషయం. ఇక ఒకసారి మనం ఆంధ్రజ్యోతి పేపర్ని గమనించినట్లయితే ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటంటూ దానికి సంబంధించి బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. సిట్ని కొనసాగించాలా, కేంద్ర దర్యాప్తు అవసరమా అంటూ కూడా అక్కడ కూడా హైలైట్ న్యూస్ని అయితే ఇచ్చారు బ్యాన్ ఐటమ్గా. ఇక 8,113 కోట్లు షాక్ అంటూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇక్కడ ఇచ్చారు. విద్యుత్తుకు సంబంధించి వెంటాడుతున్న జగన్ పాపాలు 2023-24లో 11,826 కోట్లు వసూలుకు అభ్యర్థన. రెండూ కలిపితే వినియోగదారులపై 20,096 కోట్ల భారం. గతంలో జగన్ సర్కార్ చేసినటువంటి నిర్వాహకాలని మొత్తం కూడా ప్రస్తుత ప్రభుత్వం బయటపెడుతోంది. అందులో భాగంగా విద్యుత్ శాఖకు సంబంధించి కూడా ఏ విధంగా ప్రభుత్వం ప్రజలకి షాక్ ఇచ్చిందనే న్యూస్ని హైలైట్ చేస్తూ ఇక్కడ ఇచ్చారు. సర్ఛార్జీల వడ్డనకు సిద్ధమైన డిస్కంలు 18న ఏపీఆర్ఈసీ ప్రజాభిప్రాయ సేకరణ. గత ఏడాది ఏప్రిల్లో డిస్కంల వినతి, ఎన్నికల ముందు బాదుడు వాయిదా. 8,113 కోట్లపై ఏడాదిన్నరకు స్పందించిన కమిషన్, బగ్గుమంటున్న పార్టీలు ప్రజా సంఘాలు. ఇది మొత్తంగా దీనికి సంబంధించినటువంటి హైలైట్ న్యూస్. ఇక రైస్ ట్రైబ్ అంటూ మరొక న్యూస్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. గిరిజనుల కోసం ప్రత్యేక యాప్ని రెడీ చేశారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెడీ చేసినటువంటి యాప్కి సంబంధించి కూడా హైలైట్ చేశారు. ఇక నేరస్తులను వదలొద్దు అంటూ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా హైలైట్ చేశారు. రాజకీయ అరాచక శక్తులను ఉపేక్షించవద్దు, పోలీసుల పనితీరులో మార్పు కనిపించాలి. గత ప్రభుత్వ తాలూకు వాసనలు ఒక్క పోలీస్ స్టేషన్లోనూ కనిపించరాదు. వనరుల దోపిడీ చేసిన దొంగలు జైలుకి వెళ్ళాలి. 5 ఏళ్లు ప్రజల్ని వేధించిన వారికి శిక్ష పడాలి. పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు. తిరుమల కొండపైన అక్రమాలపై ఆరా. మొత్తంగా నేరాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఒకవైపు సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఎవరైతే ఇష్టారీతను వ్యవహరించారో ఆ నేరస్తులకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక యాక్షన్ ప్లాన్తో అయితే ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగానే బ్యాన్ ఐటమ్ని చూస్తున్నాం. ఇక 12 నుంచి ప్రైవేటు మద్యం షాపులు, నేటి నుంచి 9 వరకు దరఖాస్తులు. 11న 3,396 షాపులకు లాటరీ. దరఖాస్తు రుసుము 2 లక్షలు, లైసెన్స్ ఫీజులు 50 నుంచి 85 లక్షలు. కొత్త పాలసీ నోటిఫికేషన్ విడుదల. జగన్ సర్కార్ తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానం త్వరలోనే ముగియనుంది. ఈ నెల 12వ తేదీన ప్రైవేటు మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. అంటే బెల్ట్ షాపులు మళ్ళీ తెరుచుకోనున్నాయి. ఈ మేరకు 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తంగా మద్యం పాలసీకి సంబంధించి, మద్యానికి సంబంధించి ప్రధానమైనటువంటి చర్చ గత ప్రభుత్వంలో జరిగింది. ఎందుకంటే స్వయంగా ప్రభుత్వమే ఈ విధంగా మద్యం షాపులు నిర్వహించడం ఏంటి, దానికి సంబంధించి ప్రధానమైనటువంటి విమర్శ వినిపించింది. అయితే మళ్ళీ తిరిగి పాత విధానంలోని మద్యాన్ని అమ్ముతున్నట్లుగా స్పష్టమవుతోంది. దానికి సంబంధించే నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అంటే మళ్ళీ టెండర్లను పిలిచి ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చేందుకు అయితే మొగ్గు చూపుతుంది ప్రస్తుత ప్రభుత్వం. ఇక లెబనాన్లోకి ఇజ్రాయిల్ అంటూ మరొక న్యూస్ ఐటమ్ కూడా ఇచ్చారు. ఇజ్రాయిల్ ఏ విధంగా విరుచుకుపడుతోందో దానికి సంబంధించి హైలైట్ న్యూస్ ఇది. అమెరికాకు సమాచారం, సరిహద్దుల్లో వైదొలిగిన లెబనాన్ ఆర్మీ. యుద్ధ ట్యాంకర్లతో ఆల్ వజాని, ఆల్ ఖియామ్ వైపు ఐడిఎఫ్. డమాస్కస్పై దాడులు, లెబనాన్లో 10ల సంఖ్యలో మరణాలు. ఈ ఇజ్రాయిల్, ఈ సిరియా, ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచం ఇంతలా మార్పు చెందిన తర్వాత కూడా ఈ విధంగా ఎలా వ్యవహరిస్తున్నారు, ఇటువంటి యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు, ఇంతమంది మరణానికి ఎందుకు కారణమవుతున్నారు, అంటే చర్చలతో పరిష్కారం అయ్యేటువంటి విషయాలను యుద్ధం వరకు ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇటువంటి యుద్ధాలు మరి మనలాంటి దేశాల వైపు మళ్ళీతే అప్పుడు పరిస్థితి ఏంటని ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కొన్నేళ్ల పాటు ఆ శిథిలాల్ని తొలగిపోయినటువంటి ఒక పరిస్థితి ఏర్పడిందంటే యుద్ధ వాతావరణం ఎంత భీకరంగా ఉందో మనం చూస్తున్నాం. అసలు లెబనాన్, ఇజ్రాయెల్, లేకపోతే సిరియా, ఈ ప్రాంతాల్లో ఏకంగా 3వ ప్రపంచ యుద్ధాన్ని తలపించినట్లుగా అక్కడ యుద్ధ వాతావరణం కల్పిస్తోంది. సామాన్యులు లేకపోతే కేవలం అసలు యుద్ధానికి సంబంధం లేనటువంటి వాళ్ళు అత్యంతగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రాజకీయాలు ఏమీ కూడా తెలియని వాళ్ళు అనేది స్పష్టంగా అర్థమవుతోంది.
ఇక ఒక్కసారి మనం సాక్షిలో గమనిద్దాం, సాక్షిలో ఏ బ్యానర్ ఐటమ్ ఇచ్చారనేది. ఎలాంటి ఆధారాలు లేవు, చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర అంటూ కొంత సెటైరికల్గా ఇక్కడ ఇచ్చారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా అంటూ నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేశారని చెప్పుకోవాలి. ఇక సాయం అందక నిస్సహాయంగా బెజవాడ కలెక్టరేట్కు పోటెత్తిన వరద బాధితులు, ఈ న్యూస్ని ఇంకా ఇస్తున్నారు. ఎస్, ఇక ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాక్, టీడీపీ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన కానుక, సర్దుబాటు ఛార్జీల రూపంలో 8,100 కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధం. సరే, మొత్తంగా వైసీపీ వాళ్ళేమో టీడీపీ పైకి నెట్టేస్తున్నారు, టీడీపీ వాళ్ళేమో గత వైసీపీ చేసినటువంటి పొరపాట్ల వల్లనే ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఇంతలా పెంచాల్సి వస్తుందంటూ గత వైసీపీ పైన నెట్టేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సామాన్య ప్రజలపైన, ఇండస్ట్రీలపైన, లేకపోతే విద్యుత్తును వినియోగించేటువంటి ప్రతి ఒక్కరిపైన ఈ భారం పడుతోంది. వాళ్ళు చేసినటువంటి పొరపాట్లకి, లేకపోతే అందులో జరిగినటువంటి అవకతవకలకి సంబంధించి ప్రజలు ఈరోజు 8,100 కోట్ల రూపాయలకు సంబంధించి భారం మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది మొత్తంగా సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి బ్యానర్ ఐటమ్. ఇక ఉద్యోగ భద్రత కల్పించాలి, వివిధ జిల్లాల్లో వాలంటీర్ల నిరసన, పాడేరులో 2,000 మందితో భారీ ర్యాలీ. మొత్తంగా వాలంటీర్లని కొనసాగిస్తామని టీడీపీ, జనసేన, లేకపోతే బీజేపీ ఈ కూటమి ఏదైతే ఒకవైపు ప్రకటన చేస్తూనే ఉంది, కొంత టైం తీసుకుంటాం, వాలంటీర్లను కొనసాగిస్తాం, ఏదో ఒక విధంగా వాళ్ళ సేవల్ని వినియోగించుకొని వాళ్ళని ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్తాం. దానికి సంబంధించి వాలంటీర్లు కొంత ఆందోళన చెందుతున్నారు, ఎక్కడ తొలగిస్తారో పూర్తి స్థాయిలో అని వాళ్ళు కొంత ఆందోళన చేస్తూ ఒక ఉద్యమాన్ని అయితే రేకెత్తిస్తున్నారు. దానికి సంబంధించి మరొక బ్యానర్ ఐటమ్ కూడా చూసాం. ఇక నోయిడాలోనూ కాదాంబరి హనీ ట్రాప్ అంటూ మరొక బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. కాదాంబరికి సంబంధించి ఏదైతే ఆమె ఒక హనీ ట్రాప్ చేసి కావాలని కొంతమంది గత అధికారులను ఇరికించిందని వైసీపీ వర్షన్ ఏదైతే వినిపిస్తోందో దానికి సంబంధించి మరొక బ్యానర్ ఐటమ్ కూడా చూస్తున్నాం. స్థిరాస్తి వ్యాపారి అమిత్ సింగ్ పై వలపు వల, మొత్తంగా ఈమె కావాలనే చేసింది ఇదంతా, దీనికి టీడీపీ వత్తాసు పలుకుతోందని వైసీపీకి సంబంధించినటువంటి ఒక వర్షన్ని ఇక్కడ ప్రధానంగా వినిపించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ న్యూస్ ఐటమ్ ఇచ్చారనే చెప్పుకోవాలి. ఇక ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధ, సీఎం కార్యాలయానికి ఫైలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫైలును సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లుగా తెలిసింది. మొత్తంగా ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధను నియమించబోతున్నట్లుగా ఒక న్యూస్ని అయితే ఇక్కడ ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ విడుదలైతే కానీ తెలియనటువంటి ఒక పరిస్థితి. ఇది మొత్తంగా దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లో అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించినటువంటి బ్యానర్ ఐటమ్స్